సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. భారత ప్రధాని మోడీ గత 2.5 ఏళ్లుగా మణిపూర్ని సందర్శించడం లేదని, అక్కడ మారణహోమం జరుగుతున్నా సరే ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళని ఓదార్చలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నిటికీ సమాధానంగా ఆయన నిన్న బ్రహ్మాండమైన ఒక పర్యటన చేశారు. మిజోరాంలో అక్కడ పెద్ద భారీ రైలు ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అట్లాగే 1200 కోట్ల ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం చేశారు. 7,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేయటమే కాదు, వాళ్ళని అందరిని కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిశారు. వాళ్ళ అయితే ఎంతవరకు ఆయన ఓదార్పు ఫలించింది? ఇప్పుడు అక్కడ కుకీలకి మైతీలకి మధ్య జరుగుతున్న ఘర్షణని నివారించడానికి ఆయన పర్యటన ఎంతవరకు ఉపయోగపడింది? అసలు వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి ఆయనకి అర్థమైనయా? ఇప్పుడు దానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఏమైనా మెకానిజం ఇప్పుడు ప్రధాని వచ్చిన తర్వాత అయినా సరే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే అక్కడ జనరల్గా ఇప్పుడు ఆయన ఏంటంటే అన్ని చోట్ల ప్రకటించినట్టే ఈ కొన్ని పథకాలు అంటే 500 గ్రామాల్లో ధర్తీ గ్రామ ఉత్కర్ష అభియాన్ అమలు, 18 ఏకలవ్య మోడల్ స్కూళ్ళు, కొండ జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలలు, ఆయుష్మాన్ భారత్, ఇట్లా రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వాళ్ళకి కొంత మానిటరీ హెల్ప్ చేయటము, ఇవన్నీ కూడా ప్రకటించారు. కానీ ఇవన్నీ నిజానికి చాలా చిన్న సమస్యలు. అసలు ఇప్పటివరకు ఆ రాష్ట్రాన్ని ప్రధాని సందర్శించలేదు, వాళ్ళని ఓదార్చలేదు అనేదే ప్రతిపక్షాలు చెప్పటం కానీ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం కానీ. ఎందుకు ఆయన వెళ్ళలేదు అంటే గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో తాను పోయి చేయగలిగేది ఏం లేదని ఆపారా? లేదంటే కొంత పరిస్థితి సద్దుమణిగాక వెళ్దామనుకున్నారా? ఒక వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరించారనే అనుమానాలు వస్తున్నాయి. మధ్యలో హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్ళి అక్కడ ఆయన కూడా పెద్ద గెస్ట్ హౌస్లో కూర్చుని ఏదో అధికారులతో వాళ్ళతో మాట్లాడొచ్చారు, కానీ ఆయన కూడా చేసిందేం లేదు. ఇప్పటివరకు దాదాపుగా 300 మంది మరణించారు. దాదాపుగా 40,000 మంది తమ నివాస స్థలాల నుంచి, ఆవాసాల నుంచి అక్కడి నుంచి పారిపోయి వచ్చి హింసాకాండకి భయపడి రిలీఫ్ క్యాంపుల్లో ఉంటున్నారు. ఆ రిలీఫ్ క్యాంపుల మీద కూడా కొన్ని రకాలుగా ఒక్కోసారి సెక్సువల్ వైలెన్సు, ఇప్పుడు దాడులు, హింస ఇవన్నీ కూడా జరిగినాయి. మొత్తంగా కూడా దేశమంతా ఆ పరిస్థితిని చూసి దద్దరిల్లే పరిస్థితి వచ్చింది. అయితే ఇవాళ మరి వీళ్ళ ఈ 2 జాతులు కుకీలు మైతీలకి మధ్య ఇప్పుడు సయోధ్య కుదురుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రధాని సమక్షంలో వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాలను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు కుకీ జోలు చెప్పడం ఏంటంటే అసలు తమని సపరేట్ చేసి అక్కడ యూనియన్ టెరిటరీ ఏర్పాటు చేయాలి, తాము ఇంకా మైతీలతో కలిసి సహజీవనం చేయటం అనేది సాధ్యం కాదని వాళ్ళు నిర్ద్వందంగా చెప్తున్నారు. అట్లా ఆయన కలిసిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మణిపూర్ సమస్యకి అంతిమ పరిష్కారం కావాలి, తమకు యూనియన్ టెరిటరీ రూపంలో ప్రత్యేక పాలనా యంత్రాంగం ఏర్పాటు చేయాలి, శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాల రక్షణ ఇది తక్షణ అవసరము, మైతీలతో సహజీవనం అసంభవం, కేంద్రానికి కుకీ మిలిటరీ గ్రూపులకు సెప్టెంబర్ 4న కుదిరిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ ప్రస్తావిస్తూ నిర్ణీత సమయంలో రాజకీయ పరిష్కారం కావాలని చెప్పేసి వాళ్ళు ఈ కుకీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు. ఈ మైతీలు కూడా ఈయన కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రాష్ట్ర విభజనని ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కొండల్లో నివసించే కుకీ జాయిలు ప్రస్తుతం ఉన్న అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఆకే అధికారాలు లేవు, విధులు లేవు, అవి చేయగలిగేది ఏం లేదు, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పారు. ఈ స్థానిక ప్రభుత్వాల వల్ల మాకు ఉపయోగం లేదు, ఖచ్చితంగా వాళ్ళని మాకు అటానమస్గా అంటే యూనియన్ టెరిటరీ ఏర్పాటు చేయమని ఖచ్చితంగా చెప్తున్నారు. వీళ్ళు మైతీలు ఎందుకు ఎంతమాత్రం అంగీకరించకపోవటమే కాకుండా ఇప్పుడు వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే కుకీ జో తక్క చెందిన వాళ్ళ చాలామంది అసలు ఇక్కడ పౌరసత్వం లేనాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు అనే ఒక వాదన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రీట్రేట్ చేస్తూ నేషనల్ ఎన్ఆర్సీని అక్కడ అమలు చేయాలి, అసలు ఎవరెవరు అసలు పౌరులు కానాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా అక్కడ జల్లెడ పట్టాలి
అంతేగాని అసలు ఈ రాష్ట్ర విభజన చేయటం కానీ, సెపరేట్ యూటీ అనేది ఏర్పాటు చేయటం కానీ సాధ్యం కాదు. మణిపూర్‌ని ఏ రకంగానూ విడదీయొద్దని చెప్పేసేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటువంటి ఈ సమస్యలు ఈ రెండిటి మీద ప్రధాని తన వైఖరిని ఏమీ ప్రకటించలేదు. అంతేకాదు ఇప్పుడు ప్రధాని అక్కడ చేసిన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ఇచ్చిన ఉపన్యాసాలు వాటికి సంబంధించిన ఆప్టిక్స్ అయితే ప్రధాన స్రవంతి టెలివిజన్‌లో, మీడియాలో వచ్చినాయి గానీ, ఈ మైతీలు ఏం చెప్పారు, కుకీలు ఏం చెప్పారు, అసలు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అసలు దానికి సంబంధించిన ఏమన్నా ఒక యంత్రాంగాన్ని కానీ, ఒక మెకానిజాన్ని కానీ ఏర్పాటు చేయటానికి సంబంధించి ప్రధాని ఏమైనా అక్కడ చర్చలు జరిపారా? ఏమైనా దాని మీద అక్కడ ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా? ఈ అంశాల మీద ఎక్కడ కూడా పెద్దగా వార్తలు రాలేదు. ఎక్కడో బిట్వీన్ ద లైన్స్ అన్నట్టు అక్కడక్కడ సింగిల్ కాలాలతోటి ప్రధాన పత్రికల్లో, ప్రధాన మీడియాలో వచ్చినాయి తప్ప, ఈ మొత్తంగా కూడా ఒక పబ్లిక్ పిఆర్ ఎక్సర్సైజ్ కింద మొత్తంగా కూడా ఈ గవర్నమెంట్ మీడియా కానీ, లేదంటే గవర్నమెంట్ మీడియాతో సమానంగా ఈ ప్రైవేటు టెలివిజన్ ఛానల్స్ కూడా మోడీకి సంబంధించిన కార్యక్రమాలు, ఆయన ఎక్కడెక్కడ పర్యటించాడు, దాన్ని ప్రదర్శించడానికి, దాన్ని రిలే చేయడానికి, బ్రాడ్కాస్ట్ చేయడానికే ప్రయత్నం చేశారు. కానీ అసలు సమస్య అంటే ఇంతకాలానికి ప్రధాని వెళ్ళారు కదా, అసలు సమస్య మీద ఏదన్నా ఇద్దరిని కూర్చోబెట్టి ఏదన్నా ఒక కమిటీలు ఏర్పాటు చేయటం కానీ, ఏదన్నా దాన్ని పరిష్కారానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేకపోతే రెండు వర్గాలని ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉందా? అసలు వీళ్ళిద్దరి మధ్య పరస్పరం సహజీవనం చేయటానికి అవరోధాలు ఏంటి? వాటి మీద ఎక్సర్సైజ్ చేయలేదు. ఇంతకుముందున్న బీరేంద్ర సింగ్ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ పక్షపాత వైఖరితోటే ఈ మొత్తం వ్యవహారం కూడా బెడిసికొట్టింది. ఇన్నాళ్ళుగా హింసాత్మక వైఖరి, ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకునే పరిస్థితి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పొలిటికల్ విభజన కావాలని కోరుతున్నారు. ఇది చాలా కాంప్లికేట్ అయిందనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే వీళ్ళేమో ఎన్ఆర్సీ అమలు చేసి వాళ్ళలో అసలు పౌరులు కానాళ్ళందరినీ ఏంటి వాళ్ళ సంగతి తేల్చమని మైతీలు చెప్తున్నారు. వాళ్ళేమో అసలు ఇప్పుడు మాకు సహజీవనం అనేది సాధ్యం కాదు, ఇంత సెక్సువల్ వైలెన్స్, ఇంత హింస, ఇన్ని మరణాలు ఇవన్నీ చూసి మేమంతా మా చర్చిలు తగలబెట్టారు, మేమంతా కూడా నిరాశ్రయులు అయ్యి ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా 50,000 మంది నిరాశ్రయులు అయ్యి ఇప్పుడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ మళ్ళీ స్వస్థలాలకి వెళ్ళే పరిస్థితి ఉందా? ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అంటే ఏదో బలవంతంగా మనం గన్ పాయింట్లో అక్కడ శాంతి భద్రతలు కాకుండా లోకల్గా అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి ఉందా? ఇట్లాంటి అంశాల మీద ప్రధాని పెద్దగా దృష్టి పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పొలిటికల్ విమర్శలు అట్లా ఉంచితే, ఇప్పుడు నిన్న ఈ ప్రారంభోత్సవాలు, భూమి పూజలు కాకుండా ఇంకా నిర్దిష్టంగా ఏమైనా జరిగిందా ఈ రెండు వర్గాల మధ్య వైషమ్యాల్ని తొలగించడానికి అనేది ఒక ప్రశ్నార్థకంగానే మారింది.